డీటెయిల్స్ చూద్దాం. ప్రక్షాళన తిరుపతి నుంచే మొదలు పెట్టానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గతంలో 7 కొండలను 5 కొండలన్నారని మండిపడ్డారు. అలిపిరి వద్ద తనపై దాడి జరిగిందని, వెంకటేశ్వర స్వామి వారే తనను రక్షించారన్నారు బాబు. స్వామి వద్ద అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. గతంలో ముంతాజ్ హోటల్కు అనుమతులు ఇచ్చారని వాటిని రద్దు చేస్తున్నట్లు చెప్పారు సీఎం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎవరు ప్రయత్నించినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు చంద్రబాబు. ఇక హిందువులు ఎక్కువగా ఉన్న ప్రపంచ దేశాల్లో స్వామివారి ఆలయ నిర్మాణాలు చేస్తామన్నారు. అందుకోసం టీటీడీ మేనేజ్మెంట్ ద్వారా విరాళాలు సేకరిస్తామని చెప్పారు చంద్రబాబు. అలాగే తిరుపతికి నీటి సమస్య రాకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో నీటి సమస్య ఉన్నప్పుడు 600 ట్యాంకర్ల ద్వారా తిరుమలకు నీరు అందించామన్నారు. కళ్యాణి డ్యాం నిర్మించాక నీటి కొరత తగ్గిందన్నారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నప్రసాదానికి విరాళాన్ని అందజేశారు. స్వయంగా భక్తులకు ప్రసాదాలు వడ్డించారు చంద్రబాబు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన అన్నదాన కార్యక్రమానికి అనేక విరాళాలు వచ్చినట్లుగా స్పష్టం చేశారు చంద్రబాబు. మా దేవాంశ్ పుట్టినరోజు కూడా, అందుకనే మేము మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కంపల్సరీగా ఫ్యామిలీ మెంబర్స్కి రావడం వీలైనంత వరకు, అదే మరిగా ఆయన పుట్టినప్పటి నుంచి కూడా అన్నదానం చేయడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. అన్నదానం అనేది ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఈ రోజు ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి 2200 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఎంతో మంది భక్తులు వచ్చి అన్నదానం ట్రస్ట్కి డొనేట్ చేస్తున్నారు. లేకపోతే ఆ రోజుకి వాళ్లే విరాళాలు ఇచ్చి నిర్వహించే పరిస్థితికి వచ్చారు.